శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మార్చి నెల 1వ తేదీ ఆదివారం నుండి మార్చి నెల 7వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఫాల్గుణ మాస శుక్లపక్ష త్రయోదశి ఆదివారం నుండి ఫాల్గుణ మాస బహుళ చతుర్థి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితములు కలగబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైనటువంటి స్తోత్రపారాయణములు చెయ్యాలి, ఏ దేవతా ఆరాధన చెయ్యటం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలతలు అనుకూలతలు, దేవతా ధ్యానములు స్తోత్రములు, ఇలా సమగ్రంగా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార రీత్యా మేషం నుంచి వ్యయంలో శని, ఏకాదశ రాహువు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ కుజుడు, ఏకాదశ బుధుడు, ఏకాదశ రవి, అంటే దాదాపు కుంభంలో పంచగ్రహములు కూడా ఒకటే సంచారం చెయ్యటం అనేటువంటిది కూడా కొంత మార్పు సూచిస్తూ ఉన్నది. మేషం నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ చంద్రుడు, పంచమ కేతువు. మేషరాశి వారు కొంత ఏకాగ్రతను పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వారమంతా కూడా. వ్యాపారంలో కొంత ధనలాభం ఉన్నప్పటికీ కూడా శ్రమయేవ జయతే అనే సూత్రమును మేషరాశి వారు నిరంతరం పాటిస్తూ ఉండాలి. మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పటికీ కూడా ఆ అవసరానికి తగినటువంటి డబ్బైతే సమయానికి సమకూరుతుంది. చురుకైన ఆలోచన విధానాన్ని మీ లోపల కనుక పెంచుకోవటం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు. మీ యొక్క చంచల స్వభావం ఏదైతే ఉన్నదో అది కొంత నష్టాలకు కారణము కావచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టత అవసరం అవుతుంది. స్పష్టత లేనప్పుడు అభిప్రాయ భేదములు కానీ ఒక తప్పుడు భావనలు కానీ కలిగి కొంత విరోధం అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా గురు శుక్రవారాల్లో ప్రయాణం చేసేటప్పుడు, అంటే 5, 6వ తేదీల్లో కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేని కొత్త వ్యక్తులతో కానీ కొత్త వ్యక్తుల పరిచయాలతో కానీ మొహమాటాలకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. కాబట్టి మేషరాశి స్త్రీలు ఈ వారమంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలను అన్వేషణ చేయటానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మేషరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే వృషభం నుంచి ద్వితీయ స్థానంలో గురువు, ఏకాదశ శని, దశమ రాహువు, దశమ శుక్రుడు, దశమ కుజుడు, దశమ బుధుడు, దశమ రవి. ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థ కేతువు కొంత ఫలితాలను ఇస్తూ ఉన్నారు. వృషభ రాశి వారికి మొత్తానికైతే గ్రహ సంచారం అనేటువంటిది కొంత అనుకూలంగానే ఉంది. ఉత్తమ ప్రయోజనములను సాధిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే చాలా విజయములు అనేటువంటివి కలుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించడం ద్వారా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా మీకు సంభవించవచ్చు. మొత్తానికి గ్రహ సంచార ప్రకారంగా కూడా దైవబలం కూడా మీకు కనిపిస్తూ ఉన్నది. భవిష్యత్తు చాలా శుభప్రదంగా ఉంది.
ఉద్యోగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు అనుకూలంగా ఉన్నాయి. బుద్ధి చాతుర్యంతో అనేక కార్యక్రమముల యందు నైపుణ్యముతో కూడినటువంటి అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఆర్థిక ఫలితాలైతే కొంతవరకు పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. అవసరాలకు డబ్బు చేకూరుతుంది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ముఖ్యంగా అప్పులు ఇవ్వకండి, అప్పులు తేకండి, అప్పులు చెయ్యకండి. రుణ సమస్యలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారంలో ఆస్కారం అనేటువంటిది ఇవ్వద్దు. కీలక విషయాలు ఏదైనా వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తే ఈ వారంలో చాలా మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి సంబంధాలను కూడా అన్వేషణ చేయవచ్చు. వృషభ రాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చెయ్యటము, శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోవటం వల్ల కొంత మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే మిథునంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం ఏదైతే ఉన్నదో మిథున గురువు కొంత మంచి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. దశమంలో ఉన్నటువంటి శని, అష్టమ రాహువు, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఈ వారం మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మంచి సమయమే కానీ కొంత మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. వ్యాపార లాభాలు కనిపిస్తూ ఉన్నాయి, మిత్రుల అండదండలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్పష్టమైనటువంటి ప్రణాళికతో అడుగు ముందుకు వేస్తే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. అష్టమ కుజుడి యొక్క సంచారము కొంత వైవాహిక సంబంధమైనటువంటి ఇబ్బందులకు, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం లాంటి ఇబ్బందులను సృష్టించవచ్చు. మనోబలం పెంచుకోవడంతో పాటుగా దైవబలాన్ని కూడా పెంచుకోవడం అనేటువంటిది మీ ముందున్నటువంటి అత్యుత్తమమైనటువంటి అంశము. ముఖ్యంగా తలపెట్టినటువంటి పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవకుండా జాగ్రత్త పడండి. ఆ అవ్యవహారిక నిర్ణయాలతో ఇబ్బంది అనేటువంటిది కూడా పడతారు. ముఖ్య నిర్ణయముల యందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరించండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి డ్రైవింగ్ అనేటువంటిది కూడా చెయ్యండి. మిథున రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యటము, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణాదులు చెయ్యటము, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవటం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములను సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే వ్యయంలో ఉన్నటువంటి గురువు, కర్కాటకంలోనే ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, నవమ స్థానంలో ఉన్నటువంటి శని. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ వారము సంపూర్ణ విజయ సాధన అనేటువంటిది కలగబోతూ ఉన్నది. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు కొంత ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం మీకు బాగానే ఉపయోగపడుతుంది, కానీ అది కొంత జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది. అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది సాధించటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నములు కూడా చేస్తారు. మీ కృషిని బట్టే మీకు ఫలితములు అనేటువంటివి కూడా అందుతాయి. మీ ఆశయం ఎన్నో రోజుల నుంచి చెయ్యాలి అనుకుంటున్నటువంటిది ఇప్పుడు నెరవేరవచ్చు. కోర్టు తీర్పులు చాలా రోజుల తర్వాత మీకు అనుకూలంగా రావటం వల్ల కూడా కొంత నిర్ణయాలు అనేటువంటివి మార్పులు కలుగుతాయి. చాలా చోట్ల మీ మీద ఉన్న నరఘోష, శత్రుదృష్టి మొదలైనటువంటివి కూడా తొలగిపోతున్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారముల యందు లాభాదులు మీకు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంతమేర ప్రయత్నం చేస్తే కొంత డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. వ్యాపార పరంగా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారముల యందు మంచి పురోగతి ఉంటుంది. సమాజంలో ఆదర అభిమానాలు రాజకీయ నాయకులకైతే పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని
కనిపించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. దుర్గాదేవి ఆలయానికి మంగళవారం నాడు, శుక్రవారం నాడు వెళ్ళండి. అలాగే నిమ్మకాయలతో ఉన్నటువంటి ఒక దండను దుర్గాదేవికి సమర్పణం చేసి గోక్షేత్రంలో గోవులకు అరటి పండ్లు పెడితే గురువారం నాడు మీరు అనుకున్న కార్యములను పరిపూర్ణంగా కూడా సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా వ్యయంలో ఉన్నటువంటి కొంత చంద్రుడి యొక్క ఫలితము, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అలాగే సింహంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి శని శుక్రుల యొక్క కలయిక, సప్తమ రాహువు, సప్తమ బుధుడు, సప్తమ కుజుడు, సప్తమ రవి కొంత ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా 2వ తేదీ మారినటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం అనేటువంటిది కూడా కొంత మీ మీద జాతక ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నది. వ్యాపారం చేసేటువంటి వారు పట్టు సాధిస్తారు. గత వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రతిదానికి ఒక బలమైనటువంటి ప్రణాళిక అవసరమవుతుంది. తోటి వారిని కలుపుకుంటూ పోతూ సంఘటితంగా ముందుకు వెళ్ళాలి. తప్పకుండా ప్రతి పని కూడా మీకు మెరుగైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. బలమైనటువంటి ప్రణాళికతో విద్యార్థులు చదివితే అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు సాధించగలుగుతారు. అయిన వారి సహకారం అందుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా మీకు ఇప్పుడు సింహరాశి వారికి ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి సప్తమంలో ఉన్నటువంటి శుక్ర యోగం అనేటువంటిది కూడా కొంత ఆస్తులను అవకాశములను కూడా పెంచవచ్చు. గృహ సంబంధమైనటువంటి లాభం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలను ఏర్పరచవచ్చు. సమాజంలో ఆదర అభిమానాలు చోటు చేసుకుంటాయి. వారాంతంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది సింహరాశి వారికి. సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, ఆదిత్య అష్టకము, అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన, గోధుమలతో చేసినటువంటి పాయసమును సూర్యుడికి నివేదన చేసి మీరు స్వీకరిస్తే కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. ప్రతి నిత్యము కూడా శివ సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చెయ్యండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కూడా వ్యయంలో కేతువు, ఏకాదశ చంద్రుడు, దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం. అలాగే కన్యారాశి నుంచి కనుక చూస్తే కనుక షష్ఠ స్థానంలో రాహు, బుధ, కుజ, రవి, సప్తమ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక. మొత్తానికి కన్యారాశి వారికి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఈ వారం కలగబోతూ ఉన్నది. భూ సంబంధంగా, గృహ సంబంధంగా, వాహన సంబంధంగా కొన్ని యోగాలైతే ఈ బుధ గురువారాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మంగళవారం నాడు పూర్ణిమ రోజున కన్యారాశి వారికి ఒక మేలు జరగబోతూ ఉన్నది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అనేక ఉత్తమోత్తమమైనటువంటి ఫలితములను సాధిస్తారు. మనోధైర్యంతో చాలా ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేయగలిగితే అన్ని రకాల ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి. మీ మీద మీకు నమ్మకం లేకపోవటము, ఎదుటి వ్యక్తులను నమ్మకపోవటము, ఇలా అపనమ్మక భావంతోనే మీరు అనేక భయాలు కూడగట్టుకొని సంకుచితమైనటువంటి భావంతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా సున్నితంగా వ్యవహరించండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి. ఆందోళన చెందకండి, ఆందోళనలు తెచ్చుకోకండి. కాబట్టి కన్యారాశి స్త్రీలు కానీ అలాగే విద్యార్థులు కానీ సమయోచిత సందర్భంగా ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు. కన్యారాశి వారు దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దత్తాత్రేయ దర్శనంతో పాటుగా గోక్షేత్రంలో ఆవులకు ధాన్యాన్ని కనుక నానబెట్టి తెరిపించగలిగితే సమున్నతమైన అద్భుతమైన ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా అద్భుతమైనటువంటి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. తుల నుంచి గనక చూసుకుంటే
పంచమ రాహువు, పంచమ బుధుడు, పంచమ కుజుడు, పంచమ రవి, 6వ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక, 7, 8, 9లో భాగ్యంలో ఉన్నటువంటి గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి చంద్రుడు, ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఫలితాలు. రాజయోగం ఉంది, స్వల్ప ప్రయత్నంతోనే అభీష్ట సిద్ధి కలుగుతుంది, విజయాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటారు. మీకు ముఖ్యంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు, కొన్ని సంఘటనలు నిరుత్సాహపరిచినప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారినే మీరు పరిపూర్ణంగా కూడా నమ్మండి. 6వ తేదీ శుక్రవారం నాడు దూర ప్రయాణాలు చేసేటువంటి ఆలోచనలు కూడా మానుకోండి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే తప్పకుండా మీరు ప్రతి మంచి ఫలితాన్ని కూడా పొందటానికి వీలవుతుంది. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వకండి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోండి. శత్రుదోషం తొలగుతుంది. భూలాభం అనేటువంటిది సూచితంగా కనిపిస్తూ ఉన్నది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని బ్రహ్మాండంగా కూడా పెంచుతుంది. అదృష్టం అనేటువంటిది ఈ మంగళ బుధవారాల్లో కూడా తలుపు తట్టవచ్చు. తులారాశి వారు లక్ష్మీనారాయణుల యొక్క దేవతా దర్శనము, ప్రతిరోజు విష్ణు సహస్రనామము, శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన గోధుమలు తినిపించటం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా వృశ్చికం నుంచి కనుక చూసుకున్నట్లయితే చతుర్థంలో రాహు, బుధ, కుజ, రవి, అలాగే పంచమ శని, పంచమ శుక్రుడి యొక్క కలయిక జరిగింది. వృశ్చిక రాశి వారికి ధనయోగం అనేటువంటిది ఈ వారం కొంత కనిపిస్తూ ఉన్నది. ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవితంలో దాదాపుగా స్థిరపడతారు. ప్రతి ఆలోచన స్పష్టంగా అమలు చేయండి. పెట్టుబడులు లాభాలను కూడా అందిస్తాయి. ప్రతి ప్రణాళికలో కూడా కుటుంబ సభ్యులను కూడా భాగం చెయ్యండి. అలాగే ఒక శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సమయానికి తగిన ఆహారము, విశ్రాంతి తీసుకోండి. అనుకూలమైనటువంటి గ్రహబలం ఉంది. ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఆత్మీయుల అండతో వ్యాపార సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు చేయకండి. మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వారాంతంలో కూడా మరిన్ని కలుగుతాయి. దైవాన్ని నమ్మండి. అలాగే ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా బుధవారం నాడు రామాలయ దర్శనం చేసుకొని రామనామాన్ని 508 సార్లు వ్రాయండి. అద్భుతమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం దైవబలం అనేటువంటిది, గ్రహబలం అనేటువంటిది రెండు కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి. ధనుస్సు నుంచి 3వ స్థానంలో 4 గ్రహముల యొక్క కలయిక, రాహు, బుధ, కుజ, రవి, చతుర్థంలో శని శుక్రుల యొక్క కలయిక. కొంత అర్ధాష్టమ శనీశ్వరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టకపోతే ఆదాయం కోల్పోయే అవకాశం కూడా ఉంది. సమస్యల మీద సానుకూల దృక్పథం లేకపోతే సమస్యల నుంచి సులభంగా బయటపడలేరు. బంధుమిత్రుల ఆదరాభిమానాలతో కొన్ని మంచి పనులు జరుగుతాయి. విజయావకాశాలు విద్యార్థులకు మెరుగ్గా ఉన్నాయి. భవిష్యత్ ప్రణాళికల కోసం సమయాన్ని బాగా వెచ్చించండి. అంతిమ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఇవ్వకండి. కొన్ని విషయముల యందు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. లక్ష్య సాధనలో ఏకాగ్రత అనేటువంటిది కూడా అవసరము. నూతన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకండి. డబ్బులను ఎంత దాచుకుంటే అంత బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి, ధనుస్సు రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనము, ప్రతిరోజు గోవిందనామాలు చెయ్యటము, శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన శివాలయంలో చెయ్యటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ రాహువు, ద్వితీయ బుధుడు, ద్వితీయ కుజుడు, ద్వితీయ రవి, తృతీయ శని శుక్రుల యొక్క కలయిక, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు, సప్తమంలో చంద్రుడు, అష్టమ కేతువు కొంత మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొత్త వ్యాపారాలు చేయటానికి అనుకూలమైనటువంటి సమయము, అనువైనటువంటి సమయము. గ్రహాల అనుకూలత మీకు బాగా ఉంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యం మీద దృష్టి నిలపండి. బుద్ధి చతురత అవసరము. ఆర్థికంగా మిశ్రమకాలం నడుస్తోంది. వ్యయాలు పెరిగిపోకుండా చూసుకోండి. స్థిరచిత్తంతో బాధ్యతలను నిర్వర్తించండి. ఆశయం నెరవేరుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ప్రయాణములు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగ వ్యాపారముల యందు మంచి పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. రాహుగ్రహ సంబంధంగా ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చెయ్యండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని జపించండి. దుర్గాదేవి ఆలయ దర్శనం చెయ్యండి. శుక్రవారం నాడు గోమాతను పూజించండి. సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం రాశిలోనే శని శుక్రుల యొక్క కలయిక, చతుర్థ గురువు, పంచమ చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, వ్యయ రాహువు కొంత మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కార్యసిద్ధి కనిపిస్తూ ఉన్నది. మంచి ఫలితములు అయితే ఉంటాయి. సమాజంలో గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంగా పదోన్నతలు లభిస్తాయి. ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన అనుకూలత వల్ల ఒక్కో మెట్టు పైకి వెళ్తారు. గృహలాభం ఉంది. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే విద్యార్థులకు ర్యాంకులు బ్రహ్మాండంగా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనములను కూడా కుంభరాశి వారు పొందుతారు. బుధగ్రహ శ్లోకములను, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, దేవాలయ దర్శనము, ప్రతి నిత్యము కూడా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కుంభరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శని శుక్రులు, వ్యయంలో ఉన్నటువంటి రాహు బుధ కుజ రవుల యొక్క కలయిక. మొత్తానికి మీనరాశి వారికి గ్రహయోగం మారింది. కొంత మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. సంతృప్తికరమైన ఫలితములను సాధించటానికి దగ్గరలోనే ఉన్నారు. సమాజంలో విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు వెళ్ళి విరుస్తాయి. సూర్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఉద్యోగ బలాన్ని నిరుద్యోగులకు ప్రసాదిస్తూ ఉన్నది. అనవసర సమయంలో అనవసరమైన నిర్ణయాలు వద్దు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వృధా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అనవసర ఆందోళన పడటం మంచిది కాదు. ముఖ్యంగా స్థిరచిత్తంతో బాధ్యతలను నిర్వర్తించండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. చంచల స్వభావం అనేటువంటిది అనేక నష్టాలకు కారణం అవుతుంది. కష్టకాలంలో మిత్రులు అండగా నిలుస్తారు. కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. స్త్రీలకు సంబంధములను అన్వేషణ చేయవచ్చు. చక్కగా పెళ్లిళ్ళు కుదిరే అవకాశం కూడా ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. 12 రాశుల వారు ఈ వారమంతా కూడా చక్కగా మహాగణపతి ఆరాధన చెయ్యండి. మహాగణపతి అనుగ్రహంతో మీకు సంపూర్ణమైన మంచి ఫలితాలు కలగాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.